థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఓటమి లేనిటువంటి ప్రజా నాయకుడు, కార్పొరేటర్గా దశాబ్దాలుగా గెలుస్తున్నటువంటి జక్కుల రవీందర్ యాదవ్ గారు మంత్రులు ఉన్నారు. ఇక్కడ కాజీపేట్లో వీరికి ఉండేటువంటి ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ప్రజలతోని మమేకం అవ్వడము, ఇంత వేవ్ ఎలా సంపాదించిళ్ళు, ప్రజాబలం ఎలా వచ్చింది, యాజ్ ఏ కార్పొరేటర్గా ఎలా సక్సెస్ అవ్వగలిగిళ్ళు, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. యా, బాగున్నారా సార్? బాగున్నాం. యా, 4 years అనుకుంటా నేను మళ్ళీ వచ్చి ఇక్కడికి. యా, ఫస్ట్ టైం వచ్చిన. మేము కార్పొరేటర్ గెలిచినాక మీరు వచ్చిండు. యా, అప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు. యా, మళ్ళీ ఇప్పుడు టర్మ్ అయిపోయింది యాక్చువల్లీ. వచ్చింది. యా సార్, పాయింట్ ఏంటంటే కాజీపేట్లో మీకు ఇంత బలం, ప్రజాబలం ఎట్లా వచ్చింది? ప్రజాబలం ఎట్లా వచ్చిందంటే నిత్యం ప్రజలలో ఉంటాం మేము. ప్రజల సమస్య మీద మంచి అయినా చెడు అయినా ఏ సమస్య అయినా మీదేసుకుని ఒక నాయకత్వం అంటే ఒక కార్యకర్తకు ఎట్లా పనిచేయాలి, ఒక పబ్లిక్ ఎట్లా పనిచేయాలి, పబ్లిక్లో ఎట్లా ఉండాలి, ప్రజలే మా బలం. ప్రజల సమస్య మాకు బలం. సమస్య వచ్చిందని సమస్య తీరిస్తే అన్న అంటే నేను ఉన్నా అంట. అవును, ఇందాక నేను లైవ్లో చూశాను. అది ఎందుకంటే మా డివిజన్ సంబంధించిన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా కూడా రాజకీయంగా మేము నిత్యం ప్రజలలో ఉంటాం. ప్రజా సమస్య ఏదున్నా మనతో అయ్యే పనులు చేస్తాం. అట్లా అందుబాటులో ఉండే వ్యక్తి మేము. యా, మీ 62వ డివిజన్ ప్రజల కోసం మీరు అవతల వ్యక్తితోని అంటే గొడవకు కూడా దిగేంత ఇది ఉంటుందట, నిజమే? ఎవరితోటైనా దిగుతాం. మా పబ్లిక్, మా 62వ డివిజన్ అయినా, మా కాజీపేట ప్రాంతానికి ఏ డెవలప్మెంట్ విషయమైనా, ఏ సమస్య విషయమైనా కొట్లాటకైనా దిగుతాం, దేనికైనా దిగుతాం. ఎందుకంటే మనం ప్రజలలో ఉన్న వ్యక్తి కంటే ప్రజల కోసమే మనం పని చేయనికున్నాం. ఎందుకు ఇక్కడి ప్రజలు జక్కుల రవీందర్ యాదవ్ గారిని ఎందుకు నమ్ముతున్నారు? అంత ఏం చేసిళ్ళు మీరు ఇక్కడ? ఏం చేసిళ్ళు చెప్పండి. నేను ఒక ప్రజాప్రతినిధిని. నా డివిజన్ సంబంధించిన ఏ సమస్య అయినా పబ్లిక్ ఉండవలసిన అవసరాల కోసం సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, సెంట్రల్ లైటింగ్స్ కానీ, అంటే కూడళ్ళ మధ్యలో ఒక నాలుగు బాటల మధ్యలో వెలుతురు ఉండాలి. అక్కడ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, ప్లస్ ఏరియాలో సీసీ రోడ్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళు అడిగినా అడగకున్నా నా డివిజన్ సమస్య, నా డివిజన్లో మట్టి రోడ్ ఉండదు అనే విధంగా నేను పనిచేసిన. మట్టి రోడ్ ఎక్కడ లేదు. నా డివిజన్ మొత్తంలో ఎక్కడ మట్టి రోడ్ ఉండదు. ఒక్కటి కొత్త న్యూ రోడ్లు పోసిన అంటే కొత్త కన్స్ట్రక్షన్ జరిగిన కాడ, ఇల్లు కట్టుకున్న కాడ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడ ఆపేయలేదు. ఖచ్చితంగా ప్రజల అవసరమే నా అవసరంగా పనిచేస్తా. పొద్దున 5 o'clock లేస్తా నేను. 5 గంటలకు లేస్తా నేను. 5 గంటలకు లేస్తే 6 గంటల నుంచి పబ్లిక్లో ఉంటా. నేను డివిజన్లోనే ఉంటా. ఎక్కడైనా, ఏ వాడకైనా, ఏ మూలకైనా డివిజన్లే ఉంటా. నా వాకింగ్ అయినా కూడా డివిజన్లే చేస్తా. రోజుకొక వాడ చూసుకుంటా, రోజుకొక ఏరియా చూసుకుంటా. ఇల్లు కూడా డివిజన్లోనే ఉందా? మా ఇల్లు కూడా డివిజన్లో పక్కా డివిజన్లో ఉండాలనే ఉన్నా. నా గల్లీ ఇరుకుటం గల్లీ 16 feet రోడ్లో కూడా నేను కార్పొరేటర్ అని కాజీపేట పట్టణానికి వచ్చి సెంటర్లో ఇల్లు కట్టుకుని, నాకు సెంటర్లో కూడా ఇల్లు ఉంది. కానీ నేను ఇంటికాడ ఉన్నాను. నా ఇంటికాడనే ఉంటాను. నా డివిజన్ ఉండగానే ఉంటాను. ఓకే, సో మీకు అన్ని కులాల, అన్ని వర్గాల నుంచి వెళ్ళి మంచి సపోర్ట్ లభిస్తూ ఉంది. యా, మీకు ట్రాక్ రికార్డ్ అంటే ఫస్ట్ టైం మీ మేడం గారు బరిలో ఉన్నారు, గెలిచారు. నెక్స్ట్ మీరు గెలిచారు. యా, నెక్స్ట్ మీరు మరలా బరిలో ఉండబోతున్నారా? కంపల్సరీ ఉంటాం. మేము యాక్చువల్గా మా రిలేషన్ అవుతాడు. 95లో కార్పొరేటర్ నిలబడ్డాడు. ఒక 30 తోడోడిపోయాడు. అప్పుడు చాలా కష్టపడ్డాం. మా ఏజ్ చిన్నది, అప్పుడు 20 సంవత్సరాలు నాకు. అప్పటి నుంచే మేము ఫుల్ టైం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరుడు కట్టిన కాంగ్రెస్. వేరే పార్టీ నో ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ. 92, 93కి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ. ఓకే, మాకు సంబంధించిన, మా మండలికి సంబంధించిన తోకల దేవేంద్ర రెడ్డి అని ఒక ఎంపీపీ ఉండే. ఫస్ట్ ఆయన ద్వారా తిరిగాను. ఓకే, ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా మీరు ఇక్కడ గెలుస్తున్నారని చెప్పిన మీ మేడం గారు ఒకసారి, మీరు ఒకసారి, 2 సార్లు అయింది. అంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా మీరు నిలబెట్టిన అభ్యర్థినే గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఎలా సాధ్యమైంది? మేము అనేది ఏంటంటే మాకు 95కి వెళ్ళి మా డివిజన్లో పట్టుంది. మా కాజీపేట ప్రాంతంలో పట్టు ఉంది అంటే అందరితోటి అనుగుణంగా. మీ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ లేదు.
జక్కుల రవీందర్ యాదవ్ తోటే స్టార్ట్ పొలిటికల్. ఓకే, మీతోనే స్టార్ట్. నాతోటే స్టార్ట్. నేనే పొలిటికల్ లీడర్. నేను 95లో మా బంధువు అయిన మీరస్వామి అంటే ఆయన ఓడిపోతే ఆ డివిజన్ వదిలిపెట్టలే. నేను మీరస్వామి వదిలిపెట్టిన, నేను వదిలిపెట్టలే. నేను అప్పుడు ఆయనకు నెంబర్ 1 కార్యకర్తగా పనిచేసిన. నేను మీరస్వామి ఆయన డివిజన్ వదిలిపెట్టి అబ్బా వద్దు నాని సొంత వ్యాపారాలు చేసుకున్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రజల సమస్య ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసిన. పార్టీ ద్వారానే నేను ఈరోజు గుర్తింపు పొందిన. కాబట్టి 95లో ఓడిపోయినాం. 2000లో ఎస్సీ అయింది మా డివిజన్. ఎస్సీ అవ్వడం వల్ల కూడా ఎస్సీ మాకు ఎవరు మా దగ్గర ఎస్సీలు నిలబడంటే కాజీపేట నుంచి తీసుకొని సోమిల్లో నిలబెట్టి 2000 సంవత్సరం నిలబెడితే కూడా 21 తోటి ఓడిపోయింది. ఓడిపోతే కూడా మేము తగ్గలే. 2000 సంవత్సరంలో టీడీపీ మా సోమిడి గ్రామానికి సంబంధించిన శాంతమ్మని గెలిపిస్తుంటే మా విలేజ్ వాళ్ళు అందరూ కలిసి ఒక్కసారి మనం ఆగాలంటే మేము విలేజ్ ఆమెను గెలిపించింది. తర్వాత 2004లో సేమ్ ఎవరైతే రేవతి ఓడిపోయిందో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవతిని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి బంపర్ మెజార్టీతో గెలిపించినాం. ముందున్న భుజాల మీద వేసుకున్నాం. మేమే భుజాల మీద వేసుకున్నాం. నాతోటి ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు 4-5. మేమందరం కలిసి మీద వేసుకొని రేవతిని గెలిపించడం జరిగింది. ఆ రోజు కంచెలు ఈ రోజు మటుకు కూడా 66 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళైనా మేమే ఉన్నాం. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2 టర్మ్స్ మా మిస్సెస్ ఒకసారి నేను ఒకసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ 62వ డివిజన్లో అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నా. మీ మేడం గారి గురించి చెప్తా. మీ మేడం గారి టర్మ్, ఆ టర్మ్లో మీ మేడం గారు ఏం చేశారు? డెవలప్మెంట్ మా మేడం పీరియడ్లో మా గ్రామానికి సంబంధించిన మా డివిజన్కి సంబంధించిన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇప్పుడు తెనుగోళ్ళు ఉన్నారు, తెనుగోళ్ళు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు. ముదిరాజులకు పెద్దమ్మ గుడి కావాలన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 17 గుంటల ల్యాండ్ ఉంటే ఆ 17 గుంటల ల్యాండ్ కట్టుకుంటా అంటే మేమే పోయి ఎంఆర్ఓ తోటి మాట్లాడి ఈడ గుడి నిర్మాణం చేసుకుంటాం అని నేనే పోయి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ముదిరాజు పెద్దలందరిని పిలిపించి కొబ్బరికాయ కొట్టి 50,000 డొనేషన్ చేసి గుడి నిర్మాణం చేయించాం. అది తర్వాత గౌడ సంఘానికి సంబంధించిన గౌడ్స్ ఎక్కడో తాళ్ళ గుడి కట్టుకుంటా అన్నారు. నో ఊళ్ళోనే ఊరికి అందుబాటులో ఉండాలి అని అమ్మవారిని మా మిస్సెస్ గెలవడానికి ఏం చేసినామంటే బతుకమ్మ ఆడుకోనికి ప్లేస్ లేదు. గ్రామంలో ఆడపడుచులు ఆడుకోనికి బతుకమ్మ పండుగ చేసుకోనికి బతుకమ్మ లేదు. మా మిస్సెస్ గెలిచిన తర్వాత బతుకమ్మకు 5 నుంచి 8 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారిని ఫండ్ ద్వారా తీసుకొని బతుకమ్మకు సంబంధించి ఎక్కడ పెట్టాలంటే ప్లేస్ లేదు. లేకుంటే నేను ఏం చేసిందంటే మా గ్రామానికి సంబంధించిన మాడు చెరువును 1 ఎకరం ల్యాండ్ని కూడిపించిన. సొంత డబ్బులతో కూడిపించిన. సొంత డబ్బులతో కూడిపించిన. ఎమ్మెల్యే గారి నుంచి 5 to 8 lakhs అన్నారు కదా, అది విగ్రహానికి 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు విగ్రహానికి తీసుకున్నాం. ఆ విగ్రహానికి ఇచ్చిండ్రు. మేము మా సొంత డబ్బులతోటి బతుకమ్మను ఉత్తగానే పెడితే బాగుండదు అని చెప్పేసి అప్పుడు మిషన్ భగీరథ వర్క్ నడుస్తుంది. కాంట్రాక్టర్ దగ్గర నేనే ఆయన బయట పోసుకుంటే మట్టిని ట్రిప్కు 100 రూపాయల చొప్పున ఆడ ఓపించి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బతుకమ్మ చెరువును గూడిపించి బతుకమ్మ ప్లస్ ఆడపడుచులు ఆడుకునే విధంగా మా మిసెస్ గెలిచిన ఫస్ట్ ఇయరే బతుకమ్మ ఆడించినాం అక్కడ. ఓకే, మా సోమిడి ఆడపడుచులందరికీ బతుకమ్మని ఆడించినాం అక్కడ. ఆడించిన తర్వాత అక్కడ అదే ప్లేస్లో చాలా మంది ప్లేస్ గూడిపంగానే గడ్డి మొలిసి అంత గలీజ్గా అవుతుందని చెప్పేసి ఇబ్బంది పడుతుంటే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అక్కడ మూత్రము మోషన్స్ పోతుంటే బాగుండదు అని చెప్పేసి అక్కడ ఒక దైవ భక్తి ఉండాలి అనే ఆలోచనతోటి ఎల్లమ్మ గుడి ఎక్కడో తాళ్ళలో నిర్మించే గుడిని గౌడ్ సంఘాన్ని అందరిని ఒప్పించి ఇక్కడ మీరు ఎల్లమ్మ గుడి కట్టుకోవాలని ప్లేస్ చూపెట్టి ముందుండి పూజారిని తీసుకొచ్చి 50,000 రూపాయలు డొనేషన్ చేసి గుడి నిర్మాణం స్టార్ట్ చేసినాం. అది గౌడ సంఘానికి చేసినాం మా మిసెస్ ఆధ్వర్యంలో. ఇప్పుడు అట్లనే మా గ్రామానికి సంబంధించి అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చిన్న ఫంక్షన్లు చేసుకుంటే పేద కుటుంబాలు ఫంక్షన్ హాల్లో పోయి ఇబ్బంది పడుతున్నారని 50 లక్షలతోటి ఆ రోజున్న గవర్నమెంట్ ఎమ్మెల్యే గారితో కొట్లాడి కంపల్సరీ మా డివిజన్లో కమిటీ హాల్ కావాలని కొట్లాడి సోమిడి గ్రామానికి ఒక కమిటీ హాల్ తీసుకొచ్చాం. కమిటీ హాల్ శాంక్షన్ అయినాక జాగా విషయంలో డిస్ప్యూట్ అయితే కూడా ముదిరాజులను ఒప్పించినాం, అన్ని కులాలను ఒప్పించినాం. ఈరోజు నిర్మాణం చేసే పేద కుటుంబం వాళ్ళు ఈరోజు బర్త్డే ఫంక్షన్ చేసుకుంటారు, షారీ ఫంక్షన్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకుంటారు. అది ఇప్పుడు మీరు అన్ని చేసిళ్ళు
సొంతంగా మీరు ఖర్చు పెట్టుకున్నా అన్నారు. ఇలా నేను కొన్ని తెలుసుకున్నా, మీరు చాలా వరకు అంటే చాలానే పెట్టుకున్నారని చెప్పేసి విన్నాను. యా, మీరు ఈ రకంగా సొంతంగా పెట్టుకోవడం అనేది ఎట్లా వచ్చింది మీకు? ఆ అలవాటు ఎట్లా వచ్చింది? సొంత ఖర్చులు అంటే మా ఆలోచన ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి ఎప్పుడు పెట్టే గుణం ఉండాలి కానీ తీసుకునే గుణం ఉండదు. నేను అనేది సొంత డబ్బులు కొంతమంది నాయకులు కూడా అంటే అంత ధైర్యం చేయరు. సొంత డబ్బులు ఎందుకు పెట్టాలి నేను అనుకుంటారు. అట్లా మా ప్రజల కోసం, నా డివిజన్ ఆడపడుచుల కోసము నాకు అవసరం అనిపిస్తే ₹1,00,000 ఖర్చు పెట్టినా 2 లక్షలు కూడా ఖర్చు పెట్టినా, రేపు ఇంకేమైనా సమస్య వస్తే కూడా నా సొంతంగా డొనేషన్ చేయడానికి రెడీ ఉంటా. ఎందుకంటే నేను చేసుకునేది వ్యాపారం చేసుకుంటా, రాజకీయం చేసుకుంటా. నా వ్యాపారంలోకి వెళ్ళి నాకు వచ్చిన ₹10 లాభంలోకి వెళ్ళి ₹6 ఖర్చు పెడతా, ₹4 వెనకేసుకుంటా, ₹6 ఖర్చు పెడతా. అది ప్రజా జీవితం గడుపుతున్నాం కాబట్టి ప్రజలతోటే ఉండాలనే ఉద్దేశం. ఇప్పటిదాకా మీరు చాలానే ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు మీ సొంత డబ్బులు. చాలా మీ సొంత డబ్బులు ఎక్కడెక్కడ ఇచ్చింది సార్? ఎక్కడెక్కడ చందాల రూపం కావచ్చు, వాట్ ఎవర్, ఒకసారి గుర్తున్నాయి చెప్పండి. చాలానే ఇచ్చి ఉండొచ్చు, బట్ ఎక్కడెక్కడ వరకు గుర్తున్నాయి? నేను ఏం చేస్తాను అంటే సార్, ఒక పేదింటోళ్ళు చనిపోతారు, ఒక పేదింటి పెద్ద ఆయన చనిపోతారు. పాపం వాళ్ళ కుటుంబం పేద కుటుంబం, రైస్ బ్యాగ్స్, ఒక పేద కుటుంబం ఉంటుంది. ఆయన బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉండరు. ఉండకుంటే ఆ దాన సంస్కారాలు చేసుకొని కూడా ఇబ్బంది పడతాను. నేను ఒక ₹10,000 ఇచ్చేస్తా. జస్ట్ మిడిల్ క్లాస్ కుటుంబం ఉంటుంది, ఒక ఇంటిని బియ్యం పంపిస్తా. ఎవరు చనిపోయినా నా డివిజన్ సంబంధించిన, అంటే మీకు ఓటు వేయని వ్యక్తి కూడా? అవును, ఓటు వేసిన అంటే ఓటర్ అట్లా ఉంటది కదా, నా ఓటర్ అందరికి పంపేనంటే ఉన్నోళ్ళు చనిపోతే ఎందుకు పంపితే వాళ్ళు అడగరు. వీళ్ళు అడగకుండా పేదోళ్ళని తెలిసిందంటే, మధ్యతరగతి అని తెలిసిందంటే నేను కింటన్ బియ్యం పంపిస్తాను. ఎప్పటి నుంచి జరుగుతుంది? నేను ఇప్పుడు కాదు, నేను 2005 కాంచెల్లి మా కార్పొరేటర్ ఉన్న కాంచెల్లి మెయింటైన్ చేస్తున్నాం. ఆ డివిజన్ నేను తండమల్ల రేవతిని కార్పొరేటర్, కాజీపేట ఆమెది. సోమిడిలో మా సోమిడిలో ఎవరికి ఆపద వచ్చినా నేను ముందున్నా, అప్పటి నుంచి ఉన్నా. కానీ మా మిసెస్ కార్పొరేటర్ అయిన కాంచెల్లి ఫుల్ టైం ఖర్చు పెడుతున్నాను, అంతకుముందు తక్కువ పెట్టిన. ఓకే, సో ఇయర్లీ చాలా మంది చనిపోతారు నాకు తెలిసి, పెద్ద ఊరు కదా. సో ఎవరు చనిపోయినా అంటే పేదవాళ్ళు చనిపోతే 10,000 ఇస్తారు. 10 ఇస్తా, 5 ఇస్తా, 3,000 లాస్ట్కి ఒక కింటన్ బియ్యం, లాస్ట్కి 50 కిలో బియ్యం అయినా, రైస్ అయినా ఇస్తా. ఏదో రకంగా మన దగ్గరకు వచ్చిందంటే ఆపద అన్న అట్లా తెలిసిందంటే బియ్యం ఇస్తా. ఎంత టైం దొరికినా దొరకకున్నా పోయి అవుపడి అన్న వస్తా. అవుపడి లాస్ట్కు 3,000 చీలో పెట్టి అన్న వస్తా. ఇప్పుడు ఇదే మూమెంట్లో మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ప్రజాసేవ, ఇదే మూమెంట్లో మీకు శత్రువులు కూడా ఉన్నారని విన్నాను. మీకు ఏం చెప్తారు మీ శత్రువులు? నాకు నేను కాజీపేటలో 62 డివిజన్లో ఏ పార్టీ వల్ల నాకు శత్రువులు లేరు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జక్ల రవీందర్ యాదవ్ అంటే ఒక బ్రాండ్గా ఉన్నా. మళ్ళీ ఒకటి ఎలక్షన్ వచ్చినాయి అంటే ఎలక్షన్లో 4 రోజులే నీ పార్టీ నీది, నా పార్టీ నీది అన్నట్టు ఉంటా. కానీ నేను కక్ష సాధన చెయ్య. నేను గెలిచినాక కూడా చెయ్య. నాకు అధికారం ఉన్నది, నాకు పవర్ ఉన్నదని చెయ్య. నేను గవర్నమెంట్ లేనప్పుడు చేయలే, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేయలే. అయితే వాళ్ళే ఏం చేస్తారంటే ఓర్వలేక అయ్యో కార్పొరేటర్ అని యుగో ఫీలింగ్ తోటి చేస్తా అంటారు. ఒక్కసారి 2 సార్లు చూస్తా. నేను చేస్తే మళ్ళీ వేరుంటుంది. 90% చేయ, 99% కూడా ఒక్కొక్క మీద కక్ష చర్య చేయ. వాళ్ళే ఇన్నిసార్లు చేసినా కూడా రవీందర్ యాదవ్ అంటాడు ఎందుకు రియాక్ట్ అవుతలేడు అని వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. నాకు అయితే రవీందర్ యాదవ్ గారు రియాక్ట్ అవుతలేరంటే తప్పు చేసినట్టేనా? తప్పు లేదు. నో తప్పు అనేది మన దగ్గర అసలు. అవతల వాళ్ళు అట్లనే అనుకుంటారు. అవతల వాళ్ళు అట్లా ఉంటారు అంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే ముఖం ముందరగా ఫేస్ టు ఫేస్ కొట్లాడారు. వాళ్ళు సైడ్ ట్రాప్ లా ఇండైరెక్ట్ గా మాటలు మాట్లాడుతూ అంటారు. ముఖం ముందర మాట్లాడవని, డైరెక్ట్ మాట్లాడవా, రాజకీయంగా మనతో తట్టుకోలేరు. మాటల్లో అంటే ఒక వ్యవస్థ నడుపుతున్నాం మనం ఒక శక్తి. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కదా, ఒక శక్తి. నా వెనుక ఎంతో శక్తి ఉంది అంటే, నా వెనుక శక్తి అంటే ప్రజల బలం ఉన్నది కాబట్టి నేను ఎవరితోడైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతా. అది నా నైజం. సో మీకు చాలా అడ్డంకులు వచ్చాయని విన్నాను, అన్ని రకాలుగా కొన్ని. నిజమేనా? అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ మారాలని ఎంతో మంది ఇబ్బంది పెట్టింది.
ఇబ్బంది పెట్టినా ఏమి ఇబ్బంది పెట్టినా మా ఆస్తి నష్టం చేసినా మాకున్న ప్రాపర్టీ ఒత్తిడి వచ్చినా మా ప్రాపర్టీలు నష్టం చేసినా మాకు ఏం పనులు కాకుండా నిలదొక్కొని నిలబడ్డాం కాంగ్రెస్ పార్టీ కోసం. నిలదొక్కొని నిలబడ్డాం. డిమాండ్ ఎట్లా వచ్చింది బీఆర్ఎస్ నుంచి? డిమాండ్ ఎట్లా, ఏ రకంగా డిమాండ్స్ వచ్చాయి అంటే వాళ్ళకి ఎట్లున్నదంటే 66 డివిజన్లలో కాజీపేటలో రెండు డివిజన్లు మేము గెలుస్తాం, 3 డివిజన్లు గెలుస్తాం అవసరం అనుకుంటే. ఏంటి సార్ 62, 63 గెలుస్తాం. అయితే వీళ్ళు ఎక్కడ హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ, వరంగల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ కాజీపేటలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేది వాళ్ళ పట్టుదల. గవర్నమెంట్ ఉన్నారు అట్లా. అయినా హన్మకొండలో మొన్న ఒకరు 2 గెలిచింది. మొన్న మాతోటి మా శ్రీమన్నని వెంకన్నని గెలిచింది, 4 గెలిచింది. ఈ రోజు 66 మంది ఉన్న 4 గెలిచింది. అంటే పట్టుదలతో ఉన్న వాళ్ళమే గెలిచింది. దాంట్లో నేను డబుల్ టైం గెలిచిన. అధికార పార్టీ 10 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో, 10 ఏళ్ళు నేను కార్పొరేటర్గా ఉన్నాం. మా మిస్సెస్ సార్, నేను సార్ ఉన్నాం. వాళ్ళకి ఇక్కడ మేము శత్రుత్వం పోము, మాకు అత్తే ఊకం. 2 పాయింట్లు. మేము ఒకరికి శత్రువు కాము, మాకు శత్రువుని చూపెడితే మేము ఊకం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా అంటే వెస్ట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా బరిలో దిగి గెలవాలంటే ఖచ్చితంగా జక్కుల రవీందర్ యాదవ్ గారి సపోర్ట్ లేనిది గెలవడం అసాధ్యం అనే టాక్ బయటికి వస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? లేదండి, మేము కార్పొరేటర్ రాజకీయం చేస్తాం, కానీ మా కాజీపేట ప్రాంతం అనేది, కాజీపేట ప్రాంతం అనేది హన్మకొండ నియోజకవర్గానికి సంబంధించి ఒక 60,000 నుంచి 70,000 ఓట్లు ఉంటాయి కాజీపేటకే. ఇప్పుడు 60 to 70,000 ఓట్లను మీరు ప్రభావితం చేయగలుగుతాం, తిరగలుగుతాం, అన్ని డివిజన్లు తిరగలుగుతాం. ఆ పట్టే మాది. ఓకే. ఇప్పుడు ఇలా 5 డివిజన్లు ఉంటాయి మా ఏరియా, మా ప్రాంతంలో. నేను ఏ డివిజన్ మీద 400-500 ఓట్లు వేపిస్తా. ఓకే. ఈ 2 డివిజన్ల నెక్ ఆఫ్ ద నెక్ అంటే 4,000 అంటే 4,000 వేపిస్తా, 3,000 అంటే 3,000 వేపిస్తా. ఆ శక్తి మాకుంది, దేవుడు ఇచ్చిన అవకాశం. ఓకే. అయితే మిగతా ప్రాంతం కూడా ఏ డివిజన్ పైన 500 నుంచి 1000 ఓట్లు వేయగలుగుతా. ఎందుకు వేయగలుగుతా అంటే కూడా చెప్తాను. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 2004 నుంచి 10 గవర్నమెంట్లో నేను ఇక్కడ ఒక కాంట్రాక్టర్ బిజినెస్ చేసిన, కాంట్రాక్ట్ చేసినప్పుడు టోటల్ 5 డివిజన్లు డోర్ టు డోర్ అటాచ్మెంట్ ఉందని. ఓకే. ఏ పనైనా, చిన్న పనైనా పెద్ద పనైనా ఒక వ్యవస్థలో కాంట్రాక్టర్ చేసిన, మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ చేసినప్పుడు నాకు అటాచ్మెంట్ బాగుంది, పెరిగింది. యాజ్ ఏ కాంట్రాక్టర్లు, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్లు, అదే వ్యాపారవేత్తలు, ఇదే సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరైనా మనకు పరిచయం. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అని విన్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం మేము. డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, వెంచర్స్ చేస్తాం, లేకుంటే కొని అమ్ముతాం. ఎప్పటి నుంచి వెళ్ళి బిజినెస్? మేము 99కి వెళ్ళి ఉన్నాం వ్యాపారం. ఓకే. రాజకీయాల్లో రాకముందండి, రాజకీయాలు వచ్చినాం, కానీ మేము స్టార్ట్ అయింది 99కి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేస్తాం. రాజకీయంగా మీరు ఏం సంపాదించుకున్నారు? పేరు సంపాదించుకున్నాం, బ్రాండ్ సంపాదించుకున్నాం. అవును. ఎవరైనా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా జక్కుల రవీందర్ యాదవ్ అంటే గుర్తుపడతాడు, ఫలానా కార్పొరేటర్ అని. అవును. ఇలా ఉన్న రాష్ట్రం సంబంధించిన సీఎం కూడా జబ్బ కొట్టగలుగుతాడు కార్పొరేటర్ సభ. చాలా ఏం కావాలి నీకు? నాకు పేరుంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఏం యాదవ్ సాబ్ అంటాడు. సంతోషం ఏం కావాలబ్బా. నాయని గారిని గెలిపించడంలో మీ సపోర్ట్ ఎంతవరకు? 100% సపోర్ట్ చేసినాం, 100% తిరిగినాం. మా డివిజన్ ఒక్క డివిజన్ కాకుండా 5-6 డివిజన్లు కాజీపేట ప్రాంతాన్ని ప్రభావితం చేసినాం. మెజారిటీ పీపుల్ ఓట్లు వేయించినాం. ఈరోజు ఎమ్మెల్యే గారు గెలవడం చాలా సంతోషం. మాకు పట్టు వచ్చింది. మాకు 20 ఏళ్ళు అయితే హన్మకొండ ఎమ్మెల్యే లేక, ఇవాళ మేము డెవలప్మెంట్ కావాలి, మా పార్టీ డెవలప్ కావాలి, మేము మా ఏరియా, మా డివిజన్లు డెవలప్మెంట్ చేసుకోవాలి అనే పట్టుదలతో ఉన్నాం. డెవలప్ అయిందా మరి? 62వ డివిజన్లో మేము ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా వర్కులు నడుస్తున్నాయి. చాలా మంది వస్తున్నారు. నడుస్తున్నాయి, వర్కులు నడుస్తున్నాయి. డెవలప్ కూడా అయింది, చేసుకుంటున్నాం. ప్రతి గల్లీ సీసీ రోడ్ల మీద రోడ్లు కూడా వేయించినాం. రోడ్లు అంటే ఖరాబ్ అయిన రోడ్ల మీద రోడ్లు వేయించేసినాం. మా కాజీపేట ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలనేది మా కోరిక. ప్రజలతో నిజంగా చాలా అటాచ్మెంట్ ఉంది మీకు. నిజంగా నేను లైవ్లో చూశాను ఇందాక. ఇది రాబోయే రోజుల్లో ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? మీరు ఇంకా మీ స్థాయి మేము మా అభివృద్ధి, మేము ఎంత అభివృద్ధి అయినా మా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకోవాలనే గుణగణం ఉన్న వ్యక్తి నేను.
నేనే డెవలప్ అయినది కాదు, నా పార్టీ కూడా అభివృద్ధి చెందాలి, నా పార్టీ ఇంకో ఇద్దరు ఎమ్మెల్యే గెలవాలి, ఇంకొక నా 10 మంది కార్పొరేటర్కి గెలవాలి, 10 మంది సర్పంచ్కి గెలవాలని కొట్లాడతాను. నేను కార్పొరేటర్ అయినా కూడా నేను ఎవరైతే మనవులు ఎవరైనా కార్పొరేట్ ఎమ్మెల్యే సర్పంచులు నిలబడరంటే 50,000 1,00,000 డొనేషన్ చేసుకొని నాకు తోచినంత ఇచ్చుకుంటూ పోతా అంట. ఓకే, అందరికి మీరే అంటే నాకు సంబంధించిన నాకు ఉన్న రిలేషన్, నాకున్న పరిచయాలు, నాకున్న ఫ్రెండ్స్, నేను అంటే ఇప్పుడు ఒక మనిషి 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడుతుంటాడు సర్పంచ్కి, నా 50,000 పంపితే తోడవుతాయి. అట్లా ఎంతమంది పంపించిళ్ళు సర్పంచ్లలో? నేను నాకు సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ ఒక 7-8 మందికి పంపిస్తున్నాను. గెలిచిళ్ళ వాళ్ళు? గెలిచిళ్ళు, మా బంధువులు గెలిచిళ్ళు, మా ఫ్రెండ్స్ గెలిచిళ్ళు. నా క్లాస్మేట్ వైస్ ఎంపీపీ కూడా అయిండు. మా రత్నాకర్ రెడ్డి అని అసెంబ్లీ వైస్ ఎంపీపీ కూడా అయింది. ఆయన వేరే పార్టీలు ఉన్నాడు. ఆయన వేరే పార్టీలు ఉన్నా కూడా ఫ్రెండ్లీగా ఏంది సంగతి అంటే మేము నా సపోర్ట్ మా రెడ్డి సార్లు చేసినాం. అంటే అది చెప్పొద్దు, వ్యక్తిగతంగా మేమైతే కాంగ్రెస్ పార్టీ అంటే పని చేయగలుగుతాం, పార్టీ వాళ్ళకి పక్క పని చేయదు. ఇప్పుడు ఈ డివిజన్లో కాజీపేటలో 9 డివిజన్లు ఉంటాయి, 5 డివిజన్లు హన్మకొండ నియోజకవర్గం ఉంటాయి, 4 డివిజన్లు వరదన్నపేట ఉంటాయి. వరదన్నపేట వాళ్ళు ఎవరు వచ్చినా ఈ సెంటర్లో కాజీపేట సెంటర్లో నా ఆఫీస్ ఉంటుంది, నేను ఉంటా. పోలీస్ స్టేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ పనున్నా ఈ 9 డివిజన్లకు సంబంధించిన నా దగ్గరికి వస్తారు. వచ్చి రవాణా అంటే నేను ఫోన్ చేస్తాను. వాళ్ళు బయట ఉండి ఫోన్ చేసినా కూడా దాని రెస్పాన్స్ వాళ్ళని కాన్ఫరెన్స్లో పెట్టి సిఐని లైన్లో తీసుకొని మాట్లాడతారు. నాకు ఏం అవసరం అని కాదు, కాంగ్రెస్ పార్టీలు పబ్లిక్ తెలిసిన ప్రజలు నాకు సంతోషంగా ఉండాలని అనుకుంటాను. నాకు పరిచయమైన వ్యక్తి ఏ పార్టీ అయినా పర్వాలేదు, నేను పనిచేస్తాను. ఇంత గొప్పగా చెప్తా ఉన్నారు. మరి మీ డివిజన్లో సమస్యలు కూడా ఉన్నాయని విన్నాను. ప్రజెంట్ స్టిల్ ఏమేమి సమస్యలు ఉన్నాయి? మా డివిజన్లో సమస్యలు ఇప్పుడు లేవు, గతంలో ఉండే. చిన్న సమస్య ఒకటి ఎఫ్సై గోదాం వల్ల ఒకటి ల్యాండ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ పోనీయకుండా కొంచెం ప్రాబ్లం చేసిండ్రు, ఆ సమస్య సాల్వ్ అయింది. ఇప్పుడు ఏం లేవా సమస్యలు? లేవు, అంటే చిన్న సమస్యలు ఉన్నాయి. చిన్న సమస్యలు అంటే గల్లీలో రోడ్డు మీద రోడ్ వేయాలి, లేకుంటే రోడ్ వెడల్పు చేయాలి, ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. ఈ కాజీపేట నుంచి సోమిడికి రోడ్డు పెట్టినాం. రోడ్డు పెడితే పెద్ద రోడ్డు 60 ఫీట్ల రోడ్డు, 50 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ సీసీ రోడే పోస్తున్నాం. అయితే ఆ రోడ్డు వర్క్ కావాలంటే కనీసం కరెంట్ పోల్కి ఇట్లా షిఫ్ట్ చేయాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఓకే, 1 కోటి రూపాయలు కరెంట్ పోల్లకు, 5 కోట్లు సీసీ రోడ్డుకు, ఎమ్మెల్యే గారిది సహకారంతో, కూడా చైర్మన్ సహకారంతో, వీళ్ళందరితో కలిసి మెలిసి పని కావాలని వాళ్ళు ఎంబడి పడి కొట్లాడి పని చేయించుకుంటారు. మా ఏరియా మా ప్రాంతం డెవలప్ కావాలనే కోరిక, ఓకే, మా ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనే కోరిక నాకు. అట్లుంటా నేను లైవ్లో చూశాను ఇందాక. ఓకే, సో బీసీ మూవ్మెంట్ ఉంది, మీరు బీసీ మూవ్మెంట్ ఉంది. ఆ మూవ్మెంట్ గురించి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటామండి. బీసీ అంటే ప్రేమ, అభిమానం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉంటాం. ఆ ఊపు వచ్చినప్పుడు మనం కూడా ఊపులో ఉంటాం, అట్లేం లేదు. అందరు దాంట్లో ముందు వరుసలో ఉంటాం, కానీ పార్టీ బేస్లో పనిచేస్తాం. డీలిమిటేషన్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతుంది, డీలిమిటేషన్ పక్కా అవుతుంది. మరి కాజీపేట పరిస్థితి ఏంటిది? ఖచ్చితంగా చూద్దాం, దాని ఆలోచన బట్టి. నియోజకవర్గం అయ్యే అవకాశం ఉందా? ఉంది. కాజీపేటకి అంత సీన్ ఉందా? 100% ఉంది. ఉంది, ఖచ్చితంగా ఉంది, ప్రతిపాదన ఉంది. అయిన రోజు మాట్లాడదాం దానికోసం. మీరే కొట్లాడతారా? 100% కొట్లాడతాం. మా తరపులు ఎవరైనా లీడర్ వస్తే కూడా వాళ్ళ కోసం కొట్లాడతాం. మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం అంతే. రైట్. నీది నియోజకవర్గం అవ్వడం కోసం కొట్లాడతారా? మనం కొట్లాడితే కాదు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. స్టేట్ గవర్నమెంట్ అంటే మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఇవి చదివించి అంటారు, అట్లా కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ అయిన రోజు అవుతుంది. అది అయినప్పుడు మా ప్రాంత నాయకులు కావాలి, మా ప్రాంత వ్యక్తులు కావాలని కొట్లాడతాం. ఓకే, ఇప్పుడు మీ డివిజన్ ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది మీ ప్రజలకి? మా పీరియడ్ అయిపోయిందని మేము ఇంట్లో కూర్చుంటోళ్ళం కాదు. తెల్లారులు ఎత్తే కార్పొరేటర్కి ఎట్లా అవుతున్నామో అంతకన్నా బిజీగా తిరుగుతాం, పబ్లిక్లో ఉంటాం, పబ్లిక్ సమస్య ఎత్తుకుంటాం, పబ్లిక్ పని ఉన్నా చేస్తాం. ఏ డెవలప్మెంట్ అయినా ముందుండి పనిచేస్తాం. మా పార్టీ అధికారంలో ఉన్నది, అధికారంలో లేనప్పుడే కొట్లాడి నిధులు తీసుకొచ్చుకున్నాం, అధికారం ఉన్నప్పుడు ఫోన్ కాల్తో నిధులు తీసుకొస్తాం. అట్లా ఉంటాం. చెప్పుడు మాటలు చెప్పుడు కాదు, మాటలు తక్కువ మాట్లాడతాం, పని ఎక్కువ చేస్తాం. ఇప్పుడు ఇందాక చాలా మంది వచ్చింది కదా సార్, వాళ్ళందరి సమస్యలు ఎప్పట్లో తీరుతాయి? వాళ్ళ సమస్య ఏంటంటే ఎస్సీ కాలనీ వాళ్ళది.
ఎస్సీ కాలనీలో ఒక 20 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో ఉన్నప్పుడు కొంత డెవలప్మెంట్ జరిగింది. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ అనేది జరగకుండా ఏదో కార్పొరేటర్ ఫండ్ అది ఇది పెట్టేసి కొంచెం డెవలప్ చేసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము ఏం చేసినాం అంటే కొంత నిధులు కేటాయించినాం. ఓ 50 లక్షలు పెట్టి సీసీ రోడ్డు పోసేసినాం ఎస్సీ కాలనీకి. లోపల కాలనీలో కూడా ఒక 50 లక్షలు పెట్టేసినాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక కమిటీ హాల్ కట్టించినాం. కాంగ్రెస్ పీరియడ్లోనే ఒక కమిటీ హాల్ కట్టించినాం. ఇప్పుడు కూడా ఇంకా డెవలప్ చేయాలి. పాత రోడ్లు అయినాయి, రోడ్లు ఇబ్బంది అయిందంటే రోడ్లు కూడా ఒక 75 లక్షలతో సీసీ రోడ్లు పెట్టించేసిన. రోడ్ మీద రోడ్ వేసేస్తాం. అంటే రోడ్డు ఖరాబ్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మోరి కట్టాలి, రోడ్డు చేయాలంటే ఇవన్నీ మ్యాప్ పరంగా గీసి చూపెట్టినాయి కదా. మేము చూపెట్టినా కదా, అట్లా ఉంటా నేను అంతే. పబ్లిక్ లా సమస్య మీద ఉంటాం. అంటారు ఒక్కొక్కరు ఒక తీరుగా మాట్లాడుతుంటారు. అన్ని తీరుల మాటలు వింటా అంటాం, పని చేస్తా అంటాం. ఎవరన్నామంటే ఎంటుగా వేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ కోసం పనిచేస్తాం. పార్టీని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం లక్ష్యంగా ముందుకు పోతాం. ఇప్పుడు మీరు ఇంత సామరస్యకంగా ముందుకెళ్తా ఉన్నారు. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరైనా ఉన్నారో రాజకీయంగా? మీకు అడ్డంకులు వచ్చినప్పటికీ మీరు అన్నిటిని ఎదుర్కొంటా చాలా స్లోగా మూవ్ అవుతా ఉన్నారు. అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ స్పీడ్ పెంచాలో, ఎక్కడ నెగ్గాలో అంటే మీకు చాలా క్లియర్గా తెలుసు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడైనా కార్యకర్త అయినా నేర్చుకోవాల్సింది ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా, అవసరం లేనప్పుడు ఒక తీరుగా ఉండే వ్యక్తిత్వం అనేటోళ్ళు రాజకీయాన్ని పనికిరారు. నీతోటి అవసరం ఉన్నా లేకున్నా ఒకే విధంగా ఉండాలి. గవర్నమెంట్ ఉన్నా లేకుండా ఒకే విధంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళతోటి నాకేం పని పడుతుందో వాళ్ళకు నాతోటి ఏం పని పడుతుందో. ఎప్పుడు వచ్చినా కూడా అన్న నమస్తే అంటే నమస్తే, నేను హెల్ప్ చేస్తే ఆర్థికంగా హెల్ప్ చేద్దాం, వద్దు ఉన్నాడు అంటే చేయలేం. అట్లా ఉంటాం. రాజకీయాలు ఉన్నప్పుడు ఏ టైం ఎటు తిరుగుతుందో తెలియదు కాబట్టి అందరితోటి మనం మంచిగా. మీ డివిజన్ ప్రజలకి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లుని మీరు శాంక్షన్ చేయించారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతల 90 ఇండ్లు ఇప్పించినాం. 90 ఇండ్లు ఇప్పించినాం. సక్సెస్ఫుల్గా 60 మంది కట్టుకున్నారు. ఇంకా 30 ఆగినాయి. అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే కట్టుకోలేని స్థితిలో గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలు సరిపోక ఇంకో 5 లక్షలు కలుపుకోవాలి కాబట్టి 2 లక్షలైనా కలుపుకోవాలి కాబట్టి ఇళ్ళ లేని వాళ్ళు కట్టుకోలేదు. సెకండ్ విడతలో కూడా 45 ఇండ్లు ఇప్పించినాం. 60 ఇండ్లు ఇప్పించినాం. ఇప్పుడు నో స్టిల్ కూడా అంటే కనీసం 150 ఇండ్లు వచ్చినాయి మాకు. 150 ఇండ్లలో 60 నుంచి 90 దాకా నడుస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇంకా రిమైనింగ్ చాలా మంది ఉండొచ్చు, నాకు తెలిసి ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమందికి పూర్తిగా లేనిలో కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాం. డబుల్ బెడ్రూమ్ కూడా మా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి అన్న వీళ్ళు పేదోళ్ళు అని చెప్పి. ఎక్కడ ఉంది డబుల్ బెడ్రూమ్? హన్మకొండ కొత్త బస్ స్టాండ్ దగ్గర. అక్కడేనా? ఆడ కూడా ఒక మా డివిజన్ సంబంధించి ఒక 9 వచ్చినాయి. 9 మందికి ఇప్పించిన. 9 మందిలో కొంత నిజమైన కార్యకర్త ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మిగతా అందరూ పేదోళ్ళు ఉంటారు. రైట్. సో ఇప్పుడు మీకు ఓకే, ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము రాజకీయాల్లో ఉండేటోళ్ళం కాబట్టి ప్రజా జీవితంలో ఎప్పటికి ఉంటాం, ప్రజలలో ఉంటాం. అవకాశం అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలు పనిచేయడానికి ముందు ఉంటాం. ప్రజలకు తోడుగా నీడగా ఇప్పటికి 62వ డివిజన్ ప్రజలకే కాదు కాజీపేట పట్టణ ప్రజలకు తోడుగా నీడగా జక్కుల రవీందర్ అంటే ఒక బ్రాండ్గా కాంగ్రెస్ పార్టీ బ్రాండ్గా ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ మరి మీ డివిజన్ యంగ్స్టర్స్కి మీరేం చేసారు? యువతి యువకుల కోసం యువకులు కూడా మా దగ్గర క్రీడకు సంబంధించిన విషయాలలో క్రీడా ప్రాంగణం అనేది లేదు కానీ క్రీడకు సంబంధించిన వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే వాళ్ళు క్రికెట్ ఆడతారు అనుకో, మా దగ్గరికి వచ్చాను మా క్రికెట్ కిట్ కావాలంటే ఇప్పిస్తాం. సెటర్ అంటే వాలీబాల్ ఆడతాం అన్న మేము చేసుకోగలుగుతాం, ఈ పని కావాలి, మేము ఖాళీగా ఉంటాం. మాకు కూడా ఏంటంటే ఊకే సెల్కి అడిక్ట్ అయిపోతాను. సెల్కి అడిక్ట్ అయిపోయి సినిమాలు చూసుడు, ఏదేదో వీడియో చూసుడు అది చూస్తున్నాను, అంతా రీల్స్ చూసుకుంటా బతుకుతున్నారు. అట్లా కాకుండా చదువుకోవాలి, క్రీడ ఉండాలి. క్రీడ ఉంటే నాలెడ్జ్ పెరుగుతుంది, చదువుకోగలుగుతాడు, ప్రయోజకుడు అవుతాడు, మైండ్ షార్ప్ ఉంటుంది. నువ్వు ఏదైనా నేను పిల్లలకి ఏంటంటే
డివిజన్ సంబంధించిన విషయాలలో హిందూ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా మా డివిజన్లో ఏ కూడల్లో గణపతిని పెట్టినా చిన్న పిల్లల్ని ఎక్కువ ప్రోత్సహిస్తాం. ఓకే, అందరికి మీరు చందాలు ఇస్తారు? చందాలు అందరికి ఇస్తాం. అందరికి మా డివిజన్ ఎన్ని పెడితే అన్న? ఎన్ని పెడితే అన్ని. మా కాజీపేటలో ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం. మా డివిజన్ సంబంధించిన 40 పెట్టినా 50 పెట్టినా ఇస్తా. 50 మందికి? మా డివిజన్లో కాకుండా మా కాజీపేట ప్రాంతమే కాకుండా వర్ధన్నపేటకు సంబంధించిన వాళ్ళు 4 డివిజన్ వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. గణపతి అంటే కంపల్సరీ దేవునికి అంటే దేవుణ్ణి భక్తి ఉండాలి అనే విధంగా యూత్ని మొత్తం ప్రోత్సహిస్తా. ఎందుకు ప్రోత్సహిస్తా అంటే గణపతిని పెడితే ఒక 15 నుంచి 20 రూపాయలు ఖర్చు వస్తుంది వాళ్ళకి. వాళ్ళు మనిషికి 1000-2000 వేసుకుంటారు, విగ్రహాన్ని బట్టి వేసుకుంటారు. నా వంతు సహకారంగా వాళ్ళు 20,000 ఖర్చు పెడతానంటే నేను ఒక 5,000 ఇస్తాను. వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు పెడతానంటే నేను 20,000 ఇస్తాను. 20% డొనేషన్ నాది ఉంటుంది. అంటే ఆ స్థాయి, ఆ దేవుణ్ణి పెట్టే స్థాయిని బట్టి, ఆ మండపాన్ని బట్టి. మేము మా మిస్సెస్ కార్పొరేటర్ అయినాక కొన్ని మండపాలకు డైరెక్ట్ షెడ్లు వేసి ఇచ్చేసాం. పర్మనెంట్ షెడ్లు. పర్మనెంట్ అంటే సెంటరింగ్ ఉంటుంది, సెంటరింగ్ షెడ్లే ఇప్పించేసాం. కొంతమందికి రేకుల షెడ్లే వేసి ఇప్పించిన. రేకుల షెడ్లు అంటే ఆ గణపతిని పెట్టుకుని ఎప్పటికి ఉండాలి షెడ్. అట్లే ఉంటుంది. అంటే షెడ్ ఇట్లా వేస్తారు, మళ్ళీ 10 రోజుల తర్వాత ఇప్పుతారు, మళ్ళీ ఫిట్ చేసుకుంటారు. అంత రేకుల షెడ్ సిస్టమ్ కూడా తయారు చేసినాం. ప్లస్ కింద వేసుకుంటూ ఊరికే బల్లాల కిరాయి అవుతుంది, సెంటరింగ్ కొడితే సెంటరింగ్ చెక్క కిరాయి అవుతుంది అంటే కూడా సెంటరింగ్ చెక్క డైరెక్ట్ ఇనుప వస్తువులతో చేపించి చెక్క పెట్టించేసి 40,000 కానీ 50,000 కానీ అట్లా ఒక 6-7 యూత్లకు ఇప్పించిన. రైట్. ఆ గణపతి ముందట డీజే కావాలి, మైక్ కావాలంటే కూడా డైరెక్ట్ బాక్సులు, ఒక సెట్ మైక్ సెట్ బాక్సులు 30,000 కానీ 50,000 కానీ అట్లా కొంతమందికి ఇప్పించిన. అది నా డివిజన్ సంబంధించిన వాళ్ళకు. అన్నా అంటే నేను ఉన్నా, భక్తిలో మీకన్నా ముందుంటానే ఉంటా. ఇక్కడ మీరు చెప్తా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఒక కార్పొరేటర్ స్థాయిలో లేరు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. లేదు, ఎమ్మెల్యే గారు చేసే అంతగా మీరు చేస్తా ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చిన అవకాశము. మేము ఒక కార్పొరేటర్ ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎవరు కానీ పబ్లిక్ అయినా యూత్ అయినా కొంచెం ఆశతో ఉంటారు. ఒక 10 రూపాయలు సాయం చేస్తానంటే మనం 5 రూపాయలైనా సాయం చేయాలి అనే విధంగా నేను ఉంటా. సహాయములైనా భక్తులైనా ఏ విషయాలైనా ముందుంటా. మా దగ్గర ఉన్న 10 మంది లీడర్లు ఉంటే, ఈ కాజీపేట ప్రాంతం 10 మంది లీడర్లు ఉంటే నేను నెంబర్ 1లో ఉంటా. అదే మీకు బ్రాండ్ ఉంది, జక్కుల రవీందర్ యాదవ్ అంటే ఇట్స్ అ బ్రాండ్. అట్లా ఉంటా అని ఖర్చు పెట్టుడే కాకుండా రెస్పెక్ట్, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సోదరమనులైనా లేడీస్ అయినా ఎవరితోటైనా ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తాం. అదే నేను ఇందాక అబ్జర్వ్ చేసిన, అందరు డోర్ ఓపెన్ చేయగానే రండమ్మ అనడం, రండి కూర్చోండి అనడం, అంతే కూర్చోండి, డైరెక్ట్ కూర్చోండి అనడం. మేము ఇట్లా కార్లో వెళ్ళిపోతా అంటాం, ఏటో మా ఇంటికి పోతుంటాం, లేకుంటే ఇంటి నుంచి వెళ్ళి బయటికి కాజీపేటకి వస్తా అంటాం. ఎంతో మంది నమస్తే పెడతా అంటారు. నేను వాళ్ళు పెట్టకున్నా కూడా నేను చూసి నమస్తే పెడితే, వాళ్ళు పెడితే నేను రిసీవ్ చేసుకుంటాను. ఒకవేళ ఇంపార్టెంట్ అయిన వ్యక్తి, పెద్ద వ్యక్తి అనుకో, దిగిపోయి మాట్లాడతాను. అరే ఎందుకు దిగినావు అంటే కూడా నేను అవునే నువ్వు పెద్ద, నాకన్నా పెద్ద ఏజ్లా నాకు కావాల్సిన వ్యక్తివి, నేను దిగి మాట్లాడేస్తాను. అందుకనే మీకు ఇంత అది కంపల్సరీ రెస్పెక్ట్ ఉంటానే. ఎవరితోటైనా రెస్పెక్ట్ ఉంటా, ఏ పార్టీలతోనే రెస్పెక్ట్ ఉంటా. నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వే అని కాదు, ఏ పార్టీలతోనే రెస్పెక్ట్. అంటే మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే 1000 సంఖ్యలో పబ్లిక్ జమ అవుతారు, వస్తారు కదా. 100% 1000 కాకుండా 100% అయినా దిగుతా. ఒక ఫోన్ కాల్ చేసి గంట అర్ధగంట టైం ఇస్తే 100ల జనాన్ని దింపుతా. అంటే అంత జనం అంత అవసరం ఉన్నది అంటే దింపుతా. అదే మహిళలతో సహా యూత్ తోడు సహా పెద్దమ్మలతో సహా దిగాలి. మీకంత ఆ ఫాలోయింగ్ ఉంది, నేను వాళ్ళని ఫాలో చేస్తా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, పనులు చేస్తున్నారు, అందువల్ల మీకు ఇదంతా దక్కుతుంది. లేదు నేను కార్పొరేటర్ కదా, నేను అది ఐసా తైసా అంటే ఇదే లాస్ట్. మీకు అట్లా ఉండదు. నాకు కార్పొరేటర్ నేను మీద కూర్చోవాలి, మీరు కింద కూర్చోవాలి అని ఉండా. అక్కడ చైర్లు లేకుంటే కూడా వాళ్ళతో పడి కింద కూర్చుంటా. 10 చైర్లు ఉంటేనే నేను కూర్చుంటా, 1 చైర్ ఉంటే నేను కూర్చోను. ఎవరు అంటే చిన్న పిల్లలైనా కూడా, మీరు అందరు చిన్నోళ్ళు కదా, నేను పెద్దోళ్ళైనా కూర్చోను. నేను చిన్న పిల్లలకు కూడా గౌరవం ఇస్తా. ఎందుకంటే మనం నిలబడే మాట్లాడదాం, కూర్చుందాం అంటే అందరం కూర్చుందాం. ఆ రెస్పెక్ట్ నన్ను కాపాడుతుంది.
సార్ మీ డివిజన్ని ఎలా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఉన్నారు సార్ మీరు? ఎలా తీర్చిదిద్దాలి మీ డివిజన్ని అని మైండ్లో ఉంది మీకు? మా డివిజన్ను ఎలా తీర్చిదిద్దాలంటే డివిజన్ సంబంధించిన సమస్యలు ఏదో ఒకటి ఉండకుండా, ఏ ఒక్కటి మోరీ లేదు, సిసి రోడ్ లేదు, డ్రైన్ లేదు, సెంట్రల్ లైటింగ్ లేదు అనేది ఉండకుండా 99% డెవలప్మెంట్ చేయాలనేది కోరిక. 99% 1% గ్యాప్ ఎప్పుడైనా ఉండవలసిందే. 99% కోసం కొట్లాడుతుంట. అది నా డివిజన్ కాకుండా కాజీపేట కోసమే కొట్లాడుతుంట. ఈ రోజుకు 2.5 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎక్కడ మా ఎమ్మెల్యేని వదిలిపెడతలేము. ఈ డెవలప్మెంట్ ఆ డివిజన్లోకి ఇది కావాలి, ఈ డివిజన్లోకి ఇది కావాలి, కాజీపేటకి ఇది కావాలి అని కొట్లాడుతున్నాం. ఎప్పటికప్పుడు అంటే బ్రీతింగ్ ఇస్తున్నాం, చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు వర్షాకాలం ఆల్మోస్ట్ వచ్చినట్టే, ఇక వర్షాకాలం వచ్చినట్టే. యా, సో మీ డివిజన్లో చెట్లు నాటే కార్యక్రమం ఏమైనా ఉందా? అంటే రోడ్డు పక్కన కంపల్సరీ గ్రీనరీ ఉంటుంది. మొత్తం డివిజన్ మొత్తం చెట్లు నాటిన అద్భుతంగా ఉంటుంది. నాటినాం కదా, ఇంత ముందుకు నాటినాం కదా. ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాతున్నాం, మా సంబంధం మా గవర్నమెంట్ వచ్చినాక కూడా బాతున్నాం. నాటిన చెట్లు కూడా గ్రీనరీ ఉండాలనే విధంగానే పోతాం ముందుకు. యా, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ డివిజన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, యా ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా నా సోదరులు అనుకుంటాను నేను. ఏ పార్టీలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరి సోదర భావంతో ఉంటా. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం నా కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలని కోరుకుంటా. నా కాంగ్రెస్ పార్టీ గెలిచినా, నేను కార్పొరేటర్ గెలిచినా, టీఆర్ఎస్ వాళ్ళు అయినా, బీజేపీ వాళ్ళు అయినా, ఇంకా ఏ పార్టీ అయినా అన్నకి పని చేసి పెట్టంటే వాళ్ళు అడిగితే, వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి అడిగితే వాళ్ళ ఇంటికి పోయి పని చేసి పెట్టి వస్తా. ఈవెన్ బీజేపీ, బీఆర్ఎస్ ఎవరైనా పర్వాలేదు. వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే, సపోజ్ నేను కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నా, చిన్న కమిటీ హాలు ఉంది, కమిటీ హాలు గ్రామానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తాం. బీజేపీ అయినా ఫోన్ చేసి అన్న మా వాళ్ళు ఇట్లా పెళ్లి చేసుకుంటాడు, నువ్వు కంపల్సరీ ఈ రోజు ఇవ్వాలంటే అక్కడ ఆ రోజు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్న కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇస్తా. అంటే వాళ్ళు జరిగినాయి. ఎందుకు ఇస్తా అంటే పెళ్లి మ్యారేజ్ అనేది కంపల్సరీ. ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉన్నా ఇంకొకటి పెట్టిస్తా. అరే బీజేపీ ఆయన ఎందుకు అడిగినా, ఆయన అడగడానికి ఒక్కసారి 2 సార్లు అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన డిసప్పాయింట్ చేయదు కదా. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అడుగుతారు, తీస్తాను. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కొంత ఆరోగ్యం బాగాలేక లేకుంటే యాక్సిడెంట్ అయ్యో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఉంటుంది. వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి నా దగ్గర ఇస్తే మళ్ళీ చెక్కు రాగానే ఎమ్మెల్యే గారు ఇస్తున్నా, ఎమ్మెల్యే గారితో ఇప్పితే లేదంటే నేనే ఇంటికి తీసుకొని ఇచ్చేస్తాను. ఇట్లాంటి రోజులు జరిగినాయి. ఎందుకంటే నేను ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇంటికి వచ్చి ఇచ్చిన. ఎవరికైనా ఎనీ పార్టీ, ఎనీ కులం, ఎవరికైనా అంటే నేను అనేది అంటే మన దగ్గర ఎవరికైనా మనతో అయ్యే పని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, క్రిస్టియన్స్ అయినా, మన ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా ఎవరికైనా సమానంగా పనిచేస్తాను. హిందూ పండుగ అయితే హిందూ పండుగలో ఖచ్చితంగా ముందుంటాం. ముస్లిం పండుగ అయితే ముస్లింల డొనేషన్ లాంటిది ఏదైనా చేస్తాను. డొనేషన్ దేనికైనా వెనక పోయేదలేదు. వాళ్ళు 10,000 అడితే 20,000 ఎన్నికి రెడీ ఉంటా. నేను కార్పొరేటర్ అయిన 10 yearsకి వెళ్ళి ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం రంజాన్కి డిన్నర్ పెట్టిస్తాం. ఓకే, క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ వాళ్ళకి నాకు సంబంధించిన మన సర్కిల్ ఉంటారు, వాళ్ళకి కేకులు పంపిస్తాం. అందరికి అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే తెచ్చుకుంటారు. అరే నేను 10 కిలో కేక్ పంపిస్తున్నా బ్రదర్ అంటే తీసుకుంటారు. కొంత అబ్బా బ్రదర్ మేము ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి పంపియా, కావాలన్న వాళ్ళకి పంపిస్తా. ఆకలి కానీ అన్నం ఎందుకు పెట్టాలి? ఆకలి అయితే అన్నం పెట్టాలి. ఫస్ట్ టైం మీరు తీసుకోవాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అడుగుతా నేను. నా డివిజన్ అయినా వేరే డివిజన్కి అయినా కూడా పంపిస్తాను. మన టైం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుకు పోతుంటాను. ఏదైనా అవకాశం అనేది వచ్చినప్పుడు దేవుడిచ్చిన టైం మనం ముందు పోతుంటాం. మనం ఎప్పుడు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కార్యకర్త డెవలప్ కావాలని చూస్తాం. మన అన్న అంటే నేను ఉన్నా అనే విధంగా ఏ పనికైనా. ఈ కాజీపేటలో మీరు అందరి కార్యకర్తలని మమేకమై తీసుకెళ్తున్నారా, లేకపోతే మీలో మీకేమైనా మనస్పర్ధలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడి అట్లాంటిది ఏం లేదు. కొంతమంది ఉంటారు, కొంతమంది వేరే టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకు
అయ్యో కార్పొరేట్ తోటి ఎందుకు పోవాలని అనుకుంటాం. మేము పిలిచే విధంగా ఉందా మీకు అట్లాంటి సమస్య ఉందా? అయితే ఉంటుంది అయితే ఉన్నా కూడా దాన్ని కలుపుకపోతాం మేము. ఇంటిమేషన్ ఇస్తారా మీరు? మా పిఏ ఉంటాడు, ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అన్న మరి పలానా మీటింగ్ ఉన్నది రా అని ఫోన్ చేస్తాడు. వస్తారా? చేస్తాడు. చేసినాక ఒకసారి 2 సార్లు రాలేదు, 3వ సారి నేను చేస్తా. అరే ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు వస్తుంది చేస్తారా? నేను చేస్తా, చేసి పిలిపించుకుంటా. మంచి గుణం అది. ఎందుకు అంటే అట్లా డిసప్పాయింట్ కాదు. వాళ్ళు ఏదో పార్టీని నమ్ముకొని వచ్చినప్పుడు మనం అట్లా చేయద్దు. మా దాంట్లో కలుపుకపోతాం, మా లెక్కన పక్కన నిలబెట్టుకుంటాం. యా, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటే దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.